వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతినడానికి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్లే కారణమని టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బైరెడ్డి పరిశీలించారు. సీఎం చంద్రబాబు అనుభవం వల్లే పరిపాలన సాగుతోంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆర్థికంగా ముందుకు పోతుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చూపిస్తూ సబ్జెక్ట్ అబ్దుల్ కలాం స్కూల్ అని చెప్పి మొదలుపెట్టారు. మున్సిపల్ స్థలం ఇది. ఈ స్కూల్ కట్ట మంచి ఉద్దేశం మంచిదే. అన్నిట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మొదలుపెట్టడం ఆఫ్ చేయడం అన్నీ చివరకు అలగనూరు రిజర్వాయర్కు వీళ్ళు ఏదేదో మాట్లాడతారు దొంగ కొడుకులు. అలగనూరు రిజర్వాయర్కు అసలు మొత్తము కట్ట తెగిపోతే రిపేరు చేసే నాదులు లేడు. ఈ నాయన ఎన్నాళ్ళే కట్ట తెగిపోయి ఎన్నాళ్ళే. దానికి సమాధానం చెప్పకుండా ఎవడెవడో వచ్చేది అంతా మాట్లాడేది పోతుంది. కన్స్ట్రక్టివ్గా ఏం చేశారో చెప్పండి. ఇదో ఇట్లా చేసి వదిలేసేది వెళ్ళిపోయింది. కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వాడు మొత్తం అంతా తినిపోయి. సెంటర్ ఇది ఎంత సెంటర్ పక్కన కేవీఆర్ కాలేజ్, రైల్వే స్టేషన్, ఈ సైడ్ కరెంట్ ఆఫీస్, అటు సైడు 7 రోడ్ల జంక్షను, రైల్వే జంక్షను. ఎటువంటి సెంటర్ ఇది? ఇది ఇంత స్థలంలో ఇంత కట్టి లాస్ట్కు వదిలిపెట్టి బారిపోతే ఆల్ క్రెడిట్ షుడ్ గో టు జగన్. ఇట్లాంటి దండిగా చేసినాడు రాష్ట్రంలో. మొత్తం రాష్ట్రమే ఇట నిలబడిపోయింది. అన్ని రంగాలలో రాష్ట్రం ఇదో ఇట నిలబడిపోయింది. పాపము మొత్తము అప్పుల పాలు చేసి అన్నీ మొత్తం కూడా బర్డెన్ అంతా వేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బాధ్యత పెట్టి అల్లాడిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన జగన్. ఒక పక్క కేసీఆర్ తెలంగాణలో, ఈ పక్క జగన్. ఇద్దరు తక్కువళ్ళు కాదు. మొత్తం మీద ఒక పెద్ద ప్లాట్ ఇది ఒక పెద్ద కుట్ర. ఇద్దరు కలిసి మాట్లాడుకొనే చేసినారు. ఒరే అంతా మొత్తము అప్పులు చేసి మింగి పారేసి వీళ్ళ రెత్తిన బారేద్దాము అని తినిపోయినారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో